ఈ బొమ్మలో మీకు ఎలుక కనిపిస్తుందో లేదో కానీ బొమ్మలో ఎలుక అయితే ఉన్నది. ఇంకో పొద్దు పొద్దున మా బాబాయ్ అట్టలు గిట్టలు పట్టుకొని నర్రాబాయ్ నాగులని చెప్పి పట్టుకోపోయిండు. ఇక ఆటో దిగంగానే ఇగో నన్ను బీ చూడకుండా వెళ్ళిపోతూనే ఉన్నాడు అట్టలు బిట్టలు పట్టుకొని గణేషుల కాడి. ఇక వచ్చేసినాం చూడరు. ఈడ అయితే మొత్తం హోల్సేల్ లా అమ్ముతారు. మస్తు వెరైటీలు ఉన్నాయి ఈడ గణేషులు. ఇక ఈడైతే ఏ పీసులు ఎన్నెన్ని కావాలో అన్ని చిట్టి రాపిచ్చేసిండు మా బాబాయ్. ఇక నర్రాబాయ్ అయిపోయింది. ఇక ఈడికెళ్ళి ఇంటికి పోదామని అనుకునే లోపు మళ్ళా వేరే దగ్గరికి పట్టుకోపోయిండు. మట్టి గణేషులు కావాలంట. ఇక దారిలో అయితే కొన్ని క్రేజీ ఉండే గణేషులు ఇవి చూసుకుంటా జర టైం పాస్ చేసుకుంటా పోయినాం. ఇక ఈడు టైం పాస్ కోసం ఎక్కిండో బ్యాలెన్స్ చేస్తుండో మీరే చెప్పుర్రి. ఇక మట్టి గణేషుల కాడైతే వచ్చేసినాం. ఈయన కాడ ఎంత మాల్ ఉందంటే ఈ మాల్ చేసి నేను పిచ్చోన్ అయిపోయినా. ఇగో ఈయన కాడ ఇంత చిన్న సైజులవి స్టాండింగ్ గణేషులు ఉన్నారు చూసిరా. ఇగో ఈయన మాల్ చూడుర్రి వస్తానే ఉన్నది. ఈడు దింపుతానే ఉన్నాడు. అరే చదువుకొని వేస్ట్ రాబాయ్ అనిపించింది నాకు ఈయన చూసినాగా. ఇక మా గణేషులు అయితే అన్ని వచ్చేసినాయి. ఇగో మా బాబాయ్ మొత్తం క్యాషియర్ అయిపోయిండు. ఇలా జమ చేయర్రా ఆయన ఇంటికి పోవాలంటే మెల్ల చేస్తురు. పిచ్చి లేచింది. సరే ఇక ఇంటికి పోవచ్చు అని అనుకునే లోపు ఇక మన కలర్ గణేష్లు ఉండే ఇవి మర్చిపోయినాం మనం. వీడు ప్యాకింగ్ చేసి పెట్టలేడు, ఏం చేసి పెట్టలేడు. మళ్ళీ 2 గంటలు లేట్ అయింది. మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిపోయింది.